అప్పట్లో పుష్పవల్లి అనే ఒక నటి ఉండేది. తెలుగు ఆవిడే. ఆవిడ అప్పట్లో ఒక పేరు మోసిన హీరో గారిని ప్రేమించింది. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. పుష్పవల్లికి కూడా భర్త ఉన్నాడు. కానీ ఈ హీరో గారి కపట ప్రేమ తెలియక భర్తను వదిలేసి వచ్చేసింది పుష్పవల్లి. ఈ హీరోతో పెళ్లి కాకుండానే ఆమె 2 పిల్లల్ని కనింది. పెళ్ళి అవ్వకుండానే పిల్లలు పుట్టడంతో ఆమెను వేశ్యలాగా చూసేది సినిమా ఇండస్ట్రీ. ఈ హీరో గారు మాత్రం ఎక్కడా పుష్పవల్లి తన భార్య అని చెప్పుకోలేదు. ఆమెను ఉంచుకున్నాడంతే. కొద్ది రోజులకు పుష్పవల్లిని ఆమె పిల్లలను చూడటం కూడా మానేశాడు ఆ గొప్ప నటుడు. ఈ నటుడు ఎవరో కాదు, మన మహానటి సావిత్రిని మోసం చేసి వంచించి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్. సావిత్రిని 3వ భార్యగా పెళ్లి చేసుకోవడంతో పుష్పవల్లిని వదిలేశాడు జెమినీ గణేశన్. ఈ జెమినీ గణేశన్ పుష్పవల్లికి పుట్టిన ఆ పాపే అందాల నటి రేఖ. రేఖ తల్లిని కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో సినిమా రంగంలోకి వచ్చింది. తండ్రి మోసగాడని తెలిసి బొంబాయికి వెళ్ళి అక్కడ అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టింది రేఖ. అక్కడే మంచి అవకాశాలు రావడంతో మెల్లమెల్లగా వెలుగులోకి వచ్చింది రేఖ. ఒకసారి రేఖ ముఖ చిత్రం ఒక ప్రముఖ పత్రికలో ప్రింట్ అయ్యింది. ఒక విలేకరి ఆ రోజు జెమినీ గణేశన్ కలవడానికి వెళ్తున్నాడు. కూతురు ఫోటో కవర్ పేజ్ చూసి అతను చాలా ఆనందిస్తాడనుకుని ఆ మ్యాగజైన్ పట్టుకుని వెళ్ళాడు విలేకరి. జెమినీ గణేశన్ ముందుంచాడు ఆ పత్రికను. పత్రిక కవర్ పేజీలో ఉన్న రేఖ బొమ్మను చూసిన ఆమె తండ్రి జెమినీ గణేశన్, చాలా అందంగా ఉందే, ఎవరి అమ్మాయి అని అడిగాడు. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని ఆ విలేకరి, ఈమె పేరు రేఖ సార్, కొత్తగా వస్తున్న హీరోయిన్, బొంబాయిలో ఉంటుంది అని అన్నాడు. ఓ అలాగా, బాగుంది అని అన్నాడు. 3 పెళ్ళాలను వంచిన ఆ మహానటుడు జెమినీ గణేశన్.